నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో శాస్త్రోక్తంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి విద్యార్థులను తీసుకువచ్చిన తల్లిదండ్రులు. మహిళలను అసభ్యకరంగా మాట్లాడి దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి. తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న దేవదేవుడు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రతి సోమవారం నగరపాలక సంస్థలో ఉదయం 9:30 నుండి 10:30 వరకు నిర్వహించే డైలీ వర్క్ కమిషనర్ కార్యక్రమం పరిపాలనా కారణాల వలన 10:30 నుండి 11:35 వరకు నిర్వహించనున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా జూన్ 9వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జూన్ 9వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10:30 నుండి 11:30 వరకు డైలీ వర్క్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877222728కి కాల్ చేసి మాట్లాడవచ్చునని, ఈ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలియజేశారు. మహిళలను అసభ్యకరంగా మాట్లాడిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. మహిళలను దూషిస్తూ అసభ్యకరంగా మాట్లాడి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎస్పీ క్యాంప్ ఆఫీసులో ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు తెలుగుదేశం పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అనుచరులు చేస్తున్న అసభ్యకరమైన పదజాలంతో మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విన్నవించారు. ఎవరైతే అమరావతి అభివృద్ధికి భూములు ఇచ్చారో వారిని అవమానించేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మండలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. లేని పక్షంలో మహిళల ఆగ్రహ ఆవేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురి కావాల్సిన దుస్థితి నెలకొంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు వారి అనుసంధాన సోషల్ మీడియాలో మహిళల పట్ల అనరాని పదజాలంతో దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు, అల్లర్లు సృష్టించడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్లు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిశేఖర్, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ అన్న అనితా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకెళ్తూ ఉంటే చూసి ఓర్వలేక ఈరోజు ఇలాంటి ఘటనలకు పాల్పడడం, మహిళల్ని ఏ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారో మేము కూడా చెప్పడానికి కూడా రాని పదప్రయోగాలు మీరు చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ, అమరావతిలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ వెంటనే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా భారతి ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అమరావతి చరిత్ర, అమరావతి యొక్క దాని యొక్క ప్రాశస్తాన్ని ఒక్కసారి చూసుకుంటే దేవతలు నడియాడిన ప్రాంతం, దేవతామూర్తులు వెలసి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని గురించి అసభ్యంగా మీరు మహిళల పట్ల పదప్రయోగం చేసిన దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ప్రభుత్వం చూస్తూ ఊరికే ఉండదని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ వెంటనే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలకి, ముఖ్యంగా అమరావతిలో ఉన్న భూములు ఇచ్చిన మహిళలకి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తాం. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దానిపైన చర్యలు తీసుకుంటాం. కావాలని మరి ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఆడవాళ్ళని అట్లా అంటే ఆ కుటుంబం మొత్తం కూడా బాధపడేటువంటి సిచ్యువేషన్. ఒక ఇల్లాలని ఆ మాదిరి అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త, వాళ్ళ కుటుంబం యావత్తు యాజమాన్యం అంతా కూడా మరి ఆ వీధి, ఆ సమాజం అంతా కూడా బాధపడేటువంటి ఒక అన్నరాని మాటలతో మీరు అన్నారు. తప్పకుండా దీనికి అనుభవిస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు ఒక్కడైనా
మరి మీ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని ఉంటే మీరు చేసింది తప్పు అని నిర్ణయించుకొని మీరు బహిరంగ క్షమాపణ మన రైతు మహిళలందరికీ కూడా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అమరావతిలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, ఒక మహిళలకే కాదు, ఎందుకంటే ఒక మహిళనంటే ఆ కుటుంబం అంతా, ఆ సమాజం అంతా కూడా మరి ఈ రోజున బాధపడేటువంటి సిచ్యువేషన్. కాబట్టి మీరు యావత్ తెలుగు జాతికి, యావత్ స్త్రీ జాతికి కూడా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తాం. మహిళని కించపరిచినందుకు, మహిళని అననాని మాటలు అనినందుకు అతన్ని నాన్ అవైలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. మరి ఇంకొకసారి అనకూడదు. ఎంత కేతగా మాట్లాడంటే అది మేము చెప్పాలంటే కూడా అసింకంగా ఉండే విధంగా మాట్లాడటం చాలా దారుణం. అతన్ని వెంటనే నాన్ అవైలబుల్ కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ మిసెస్ భారతిరెడ్డి గారు ఇద్దరు కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆంధ్ర మహిళలకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. మానవతా దృక్పథంతో మాట్లాడాలి. మహిళల జోలికి ఎవరు కూడా రాకూడదు. ముఖ్యంగా ఇది ఏదైతే జరిగిందో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఇతర నాయకులు కూడా కావచ్చు, ముందుకొచ్చి ఏదో ఇది తప్పైపోయింది అని చెప్పి క్షమాపణ చెప్పినట్టయితే బాగుంటుంది. ప్రజల్లో మళ్ళీ మన్నలను పొందుతారే కానీ ఇలానే ఉంటే 11 కాస్త 1కి పడిపోయే సూచనలు ఉన్నాయి. దయచేసి టీడీపీ మహిళలను కాదు, ఏ మహిళల్ని కానీ ఎవరు కానీ కించపరచకూడదని చెప్పి ఈడబ్ల్యూఎస్ ద్వారా విద్యా వ్యవస్థలో రిజర్వేషన్ను నిలిపివేయాలని ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ నాయకులు డాక్టర్ యు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అమలు చేసే రిజర్వేషన్ వ్యవస్థను సక్రమంగా అమలు చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ను సక్రమంగా అమలు చేయడంలో విద్యారంగం కృషి చేయడం లేదని ఆయన విమర్శించారు. తిరుపతిలోని టీటీడీకి సంబంధించిన విద్యా సంస్థల్లో 100కి 70% పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లో సీటులు రాక అవకాశాలు కోల్పోతున్నారని, కాగా అదే తరహాలో ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు తక్కువ మార్కులు ఉన్నా 2 సబ్జెక్టులో సీట్లు లభిస్తున్నాయని, ఇది తీవ్ర బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బీసీ కులాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సంబంధించిన అసెంబ్లీలను పార్లమెంట్లో చర్చించాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు విజయ్, ఉత్తరాది, వెంకట్ యాదవ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇంటర్ అడ్మిషన్ ప్రక్రియలో ఈడబ్ల్యూఎస్ వ్యవస్థను చూస్తూ ఉంటే రిజర్వేషన్ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకి గొడ్డలి పట్టులాగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కత్తికి ఒకవైపు పదును పెట్టి ఈడబ్ల్యూఎస్ వ్యవస్థను తెస్తే రాష్ట్ర ప్రభుత్వం అదే కత్తికి మరోవైపు పదును పెట్టి రిజర్వేషన్ వర్గాల బిడ్డలని కడుపుతో అదే కత్తితో కోసి చంపేసే పరిస్థితి ఈరోజు మనకి టీటీడీ జూనియర్ కళాశాల అడ్మిషన్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మనము టీటీడీ వాళ్ళు విడుదల చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఒకసారి ఆ ఇంటర్ ప్రధాన కోర్సు అయినటువంటి ఎంపీసీ, బైపీసీలో కటాఫ్లు మనం చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మీడియా మిత్రులందరికీ కూడా ఆ కటాఫ్ మార్క్స్ను నేను తెలియజేస్తున్నాను. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి వారు గజవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హైందవ సనాతన ధర్మంలో రాజసానికి రణరంగంలో గాని, రాజదర్బారులో గాని, ఉత్సవంలో గాని గజానిదే అగ్రస్థానం. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టవాహనమైన గజవాహనం స్వామివారికి వాహనంగా విశేష సేవలందిస్తోంది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. తాను స్వయంగా దర్శిస్తూ
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశించారు. టీటీడీ ఈవో ఛాంబర్లో శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ అత్యాధునిక తనిఖీ కేంద్రంగా అలిపిరి టోల్ గేట్ ప్లాజా సెంటర్ను మార్చడం వల్ల భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వచ్చిన వారికి వచ్చినట్లు స్కానింగ్ చేయవచ్చని, మరింత వేగంగా లగేజీని భక్తులకు అందించవచ్చని అన్నారు. భక్తుల వాహనాలు లగేజీని తక్కువ సమయంలో స్కాన్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. ద్విచక్ర వాహనాలు 4 మరియు 6 చక్రాల వాహనాలను మరింత వేగంగా స్కానింగ్ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. టోల్ ప్లాజాను శాస్త్రీయంగా స్కానింగ్ చేసేందుకు వీలుగా మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, క్యూ మేనేజ్మెంట్, భద్రత, సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ, అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లలో స్కానింగ్ చేసే లగేజీని జాగ్రత్తగా అందిస్తున్న అంశాలను పరిశీలించాలన్నారు. భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసి తిరుమల చేరుకునే సమయానికి లగేజీ సమాచారాన్ని భక్తులకు అందించే అంశంపై టీటీడీ ఐటీ విభాగం, విజిలెన్స్ శాఖ కసరత్తు చేయాలన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా, సమయానికి, వేగంగా, భద్రంగా లగేజీని అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. టీటీడీ ఈవో శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే దివ్యదర్శనం భక్తులకు టోకెన్లను అక్కడే జారీ చేయడం వల్ల భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారనే ఫిర్యాదులు రావడంతో భూదేవి కాంప్లెక్స్కు తాత్కాలికంగా శుక్రవారం సాయంత్రం నుండి మార్చామన్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో రోజుకు సరాసరి 5,000 టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. అలిపిరిలో పటిష్టంగా టోకెన్ల జారీ యంత్రాంగం, భక్తులకు సౌకర్యవంతంగా రవాణా సౌకర్యం, భద్రత ఉందని ఈవో తెలిపారు. శ్రీనివాస మంగాపురంలో టోకెన్లు జారీ చేసేందుకు ఆర్కియాలజీ శాఖ అనుమతులు రాగానే అక్కడ టోకెన్లు జారీ చేస్తామన్నారు. కాలినడకన శ్రీవారి మెట్టుకు వెళ్లేందుకు భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు పొందేందుకు వచ్చిన భక్తులతో టీటీడీ ఈవో మాట్లాడారు. దివ్యదర్శనం భక్తులకు టోకెన్ల జారీలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడగగా భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సమీక్ష అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు ఉన్నతాధికారులతో కలిసి అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను పరిశీలించారు. లగేజీ స్కానింగ్ కేంద్రంలోని అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. అనంతరం భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శనం టోకెన్ల జారీని పరిశీలించి భక్తులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సిఈ టీవీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇంతకుముందు శ్రీవారి మెట్టులో దివ్యదర్శనం కోసం వెళ్ళేవాళ్ళు ఆ రూట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడే టికెట్లు ఇచ్చేవాడు. శ్రీవారి మెట్టు దగ్గర పొద్దున్న 6 గంటలకు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రాపర్గా వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కౌంటర్స్ని భూదేవి కాంప్లెక్స్కి మేము మార్చడం జరిగింది. భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటలకి అందరికీ కూడా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి నుంచి టోకెన్లు ఇవ్వడం మొదలెట్టాము. సుమారుగా ఈరోజు 5,000 దాకా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడైతే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికైతే ఇది టెంపరీగా నడుపుతున్నాము. మాకు శ్రీవారి మెట్టు దగ్గర శ్రీనివాస మంగాపురం దగ్గర అక్కడ కౌంటర్ ఒకటి మనం మొదలు పెట్టాలనుకున్నాము. శ్రీనివాస మంగాపురంలో మనకి ఆర్కియాలజీ నుంచి పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత అక్కడ పర్మనెంట్గా చేయడానికి మేము ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం. శ్రీకాళహస్తిలో ఆగ్నేయ గణపతి బాలాలయాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన 3వ మాడవీధిలో ఉన్న ఆగ్నేయ గణపతి స్వామివారికి దేవస్థానం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో బాలాలయం అంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, ఉప ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, అలాగే ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శతమానం భవతి శతాయు పురుష సదేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి వి రాధాకృష్ణ కృపాసాగర్ విచ్చేశారు.
వారికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ సతీష్ మాలిక్, ఏపీఆర్ఓ రవి, ఆలయ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో వరలక్ష్మి శరత్ కుమార్, ఆమె భర్త నికోలై సత్యదేవ్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరిని వేదమంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. First time in Tirupati, I think a little overwhelmed. I was in and we were very close to our God, and after a few minutes there's too much going on. But the moment you leave, you're walking out with complete peace and calm. I'm blessed to be here, and just a very surreal experience. Thank you for having us here, and I think it's also a calling. If you want to come to Tirupati and it doesn't want you to come, I don't think you can find your path. So somehow the path's opened up and we're here. And it's right a few days before our anniversary as well, our 1-year anniversary. So it's a blessing by the gods, and the place is surreal. I think everyone once in their life must come to Tirupati. Thank you so much. Thank you. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆయన చెప్పినట్టు 1-year anniversary వస్తుంది. సో దానికి ముందు ఒక బ్లెస్సింగ్ తీసుకోవడానికి చాలా చాలా ఒక పీస్ లాగా అంత పీస్ వస్తుంది ఆయన చూసిన వెంటనే. అండ్ ఇది నేను చాలాసార్లు వచ్చాను, బట్ ఈసారి ఫస్ట్ టైం ఆయన తీసుకురావాలి, ఆయనకి ఫస్ట్ టైం. సో నాకు చాలా సంతోషంగా దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్, స్పెషల్లీ మోహన్ బాబు గారు అండ్ విష్ణు మంజు గారికి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు మొత్తంగా ఆర్గనైజ్ చేశారు, వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన ఆదివారం ఉదయం 7 గంటలకు గోవిందరాజస్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామివారు ఊరేగడం ఆనందదాయకం. అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు సతీ సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనంతో అభిషేకం చేశారు. రాత్రి 7:30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహన సేవలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలో గత 160 నెలలుగా హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు, ప్రత్యేక ప్రతిభావంతులకు, వృద్ధులకు, పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలోని నగర వీధిలో చిల్డ్రన్స్ ఫ్యాన్సీ స్టోర్ వద్ద 161వ నెల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ పేద ప్రజలకు, మానసిక దివ్యాంగులైన 35 కుటుంబాలకు హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా 161 నెలలుగా నిరంతరం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వచ్చి పేదలకు, దివ్యాంగులకు, వృద్ధులకు తమ వంతు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా, బాబా ఫరీద్, కరునాథ్ నాయుడు, హెల్పింగ్ హ్యాండ్స్ సిబ్బంది పాల్గొన్నారు. 161వ నెల కార్యక్రమం ఈరోజు నగిరి వీధిలో చిల్డ్రన్స్ ఫ్యాన్సీ షాప్ వద్ద జరిగింది. ఇది 161 నెలలుగా క్రమం తప్పకుండా నడుపుతున్న సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ 35 మందికి ఈరోజు వారికి సంబంధించి ఇంటి సరుకులను పంపిణీ చేయడమైంది. అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ 161 నెలలుగా దివ్యాంగులు, మానసికంగా ఇబ్బందిగా ఉండే వారిని గుర్తించి వారికి ప్రతి నెల సరుకులు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ 161 నెలలుగా దివ్యాంగులు, మానసికంగా ఇబ్బందిగా ఉండేవారిని అందరినీ గుర్తించి వారికి ప్రతి నెల సరిపడు నిత్యావసర సరుకులతో పాటు అప్పుడప్పుడు సంస్థ తరఫున ఉచిత బజార్, అదేవిధంగా స్లమ్ ఏరియాల్లో పేదలకు వాళ్ళకి సంబంధించిన ఇంటి సరుకులను పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ సంస్థ వ్యవస్థాపకులకు, అదేవిధంగా సంస్థ సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి సన్నిధి అయిన కాణిపాకం దేవస్థానంలో ఆదివారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో అక్షరాభ్యాసానికి అధిక ప్రాధాన్యత ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువచ్చి అక్షరాభ్యాసం చేయించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ కాణిపాక ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ వేద పండితులు, అర్చకుల వేద ఆశీర్వచనాలతో తల్లిదండ్రులు తమ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ అక్షరాభ్యాసానికి సంబంధించిన పూజా సామగ్రి, పలక, బలపంను ఉచితంగా పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ విఘ్నాలకు అధిపతి అయిన వినాయక స్వామి వారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే విద్యాభివృద్ధికి తోడ్పాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని, ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి విద్యాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, ఫణిస్వామి, బాబుస్వామి, శివస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈ రోజు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఉచితంగా టేకప్ చేశాం. భక్తులందరూ వారి పిల్లలను తీసుకుని వస్తే పూజా సామాగ్రి, పలక, బలపం దేవస్థానం తరపున ఏర్పాటు చేసి వారికి పూజా కార్యక్రమాలు, వేద పండితుల ఆశీర్వచనాల తర్వాత అక్షరాభ్యాసం చేయించి ప్రసాద పంపిణీ కూడా జరగడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం మన దేవస్థానంలో జరగడం చాలా మంచి విశేషం. ఎందుకంటే విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుడి సమక్షంలో అక్షరాభ్యాసం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. భక్తులందరూ కూడా చాలా కాలం నుంచి మనకి దేవస్థానంలో ప్రతిరోజు 10 లేకపోతే 15 అక్షరాభ్యాసాలు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం ఒక స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఉచితంగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళి గారు కూడా పదే ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టాలని కోరున్నారు. వారి ఆదేశాల ప్రకారం, వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఈ కార్యక్రమాన్ని మనం టేకప్ చేసి ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామారెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు వీరందరూ కూడా ప్రతినిత్యం భక్తులు ఇక్కడికి దేవస్థానానికి ఇచ్చేస్తున్న భక్తుల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచాలని మాకు సూచనలు జారీ చేస్తున్నారు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ ప్రకారంగా భక్తులకి అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ కలిగించేలాగా మా సేవలు ఉండాలని మేమందరం కూడా మన దేవస్థానం సిబ్బంది అంతా కూడా
నిరంతరం శ్రమిస్తున్నాం. భక్తుల యొక్క అభిప్రాయాల్ని సేకరించడానికి ప్రభుత్వం IVRS అదేవిధంగా రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళ యొక్క స్పందనని తెలుసుకుంటా ఉన్నారు. మేము కూడా ఆ స్పందనకు తగినట్టుగా దేవాలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవుని యొక్క దర్శనము అదేవిధంగా మిగిలిన మౌలిక సౌకర్యాల గురించి కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా సంతృప్తికరంగా దేవ దర్శనం జరిగి ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళాలి. ఆ దేవ దర్శనం యొక్క ఆశీస్సులు వీళ్ళకి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోవాలని పిల్లల్ని తీసుకొని వచ్చి సామూహిక ఉచిత అక్షరాభ్యాసంలో పాల్గొని ఆ దేవదేవుడు విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం, చిత్తూరు జిల్లా. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నూతనంగా విద్యార్థినులు పాఠశాలలకు చేరుతున్న విద్యార్థులకి ఉచితంగా ఈ మహత్ కార్యక్రమాన్ని శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు నిర్వహించడం జరిగినది. ఈరోజు విశేష సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి అక్షరాభ్యాసం, అగ్రపూజ్యుడైన గణపతి దగ్గర ఏ కార్యం చేయాలన్నా ప్రారంభించడం మన సంప్రదాయం కనుక ఈరోజు విశేషంగా చిన్నపిల్లలు తల్లిదండ్రులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా మంచి విద్యా బుద్ధి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఈరోజు ఇచ్చట ఈ కార్యక్రమం ముగించుకొని స్వామివారం దర్శనం చేసుకుని వాళ్ళు ఇండ్లకు పోవడం జరిగినది. శుభం భూయా. కాణిపాక నివాసాయ కామితార్థ ప్రదాయనే కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం. ఇవాళ చాలా అత్యంత విశేషమైనటువంటి రోజు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలతో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అక్షరాభ్యాస కార్యక్రమం నూతనంగా విద్యాభ్యాసం ప్రారంభించేటటువంటి చిన్నపిల్లలందరికీ కూడా ఉచితంగా పూజా సామాగ్రి, పలకా బలపం ఇత్యాదులన్నీ కూడా దేవస్థానం వారే ఏర్పాటు చేసి స్వామివారి సన్నిధానంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. సమస్త విద్యలకు అధిపతి అయినటువంటి కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పాదాల చెంత ప్రప్రథమంగా అక్షరాభ్యాసం చేసుకునే విద్యార్థులందరికీ కూడా వారి తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్ష అనుగ్రహాలు నిరంతరం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ వారందరికీ కూడా మహాగణపతి మహాసరస్వతి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని భక్తాదులు విచ్చేసి వారి పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది. ఇంకా కూడా జరుగుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా భక్తులందరూ కూడా విచ్చేసి అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. శుభం. సంగారెడ్డి నుంచి మేము తెలంగాణ నుంచి. మా అమ్మాయి అబ్బాయి అమెరికాలో ఉంటారు. అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. మా అమ్మాయి వాళ్ళ పాపకి బాబుకి అక్షరాభ్యాసం చేయించినాము. ఇక్కడ పండితులు మంచి అక్షరాభ్యాసం చేయించి అందరికి ఆశీర్వాదం ఇచ్చినారు. సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయి. ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల యందు భక్తి భావం మేము దర్శనం చేసుకున్నాము. వినాయకునికి మొదటి పూజ అక్షరాభ్యాసం చేయించినాము. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి పండితులందరూ ఆశీర్వదించారు. మా అబ్బాయి మా మన్మనికి ఆశీర్వాదం భవిష్యత్తులో బాగుండాలని మేము వినాయకునికి పూజ చేసినాము, కోరుకుంటున్నాము. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ జోగుట. నా పేరు ఎం జగన్మోహన్ రెడ్డి. మా పిల్లలు అమ్మాయి అబ్బాయి వీళ్ళంతా అమెరికాలో ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి మా వినాయకుని దర్శనం చేసుకొని విద్యాభ్యాసం చేసుకోవడం కాను మన పాపను మన్మని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ వినాయకుని దగ్గర పూజలు చేసిన తర్వాత ఈ సరస్వతి మాత యొక్క అనుగ్రహం తీసుకోవాలని చెప్పి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనండి. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా అందరికి భక్తులకు సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా వారికి యాజమాన్యానికి, దేవస్థాన ట్రస్ట్ వారికి, అందరికి మరి వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుని కృప మా అందరికి అందరూ మంచిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ తెలియజేసుకో. అక్షరాభ్యాసం చేయించామండి స్వామి దగ్గర. మా మొదటి పాప తీక్షణ. సో మేము వచ్చినప్పటి నుంచి చాలా బాగా చేశారు. అన్ని పద్ధతి ప్రకారం చేశారు. మమ్మల్ని నీటికి కూర్చోబెట్టారు. అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చేసేటప్పుడు. సో పాప కూడా బాగా నచ్చింది, అందరు బాగా నచ్చింది.
అమరావతిని వేశ్య రాజధానిగా అభివర్ణించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాండ్లు పేపర్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మహిళలు పాల్గొని పేపర్లను తగలబెట్టారు. ఇంటికి దీపం ఇల్లాలు అని మహిళలను యావత్ ప్రపంచమంతా మహిళలను పూజిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా మహిళలను వేశ్యలుగా మాట్లాడడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిబేట్లో మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి మీద అసభ్యకరమైన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. దాన్ని మేమందరం కూడా యావత్ మన ఆంధ్ర రాష్ట్ర మహిళలందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. ముఖ్యంగా మహిళలు అంటే దేవతలతో సమానం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది దేవతల రాజధాని అమరావతి అని ఒక సభలో ఆయన చెప్పడం జరిగింది. దీన్ని వెనక్కి తీసుకొని వేశ్యల రాజధాని ఇది అని మాట్లాడిన శ్రీనివాస్ని అదేవిధంగా కృష్ణంరాజుని వెంటనే ప్రభుత్వం వారు కఠినంగా శిక్షించాలి, చర్యలు తీసుకోవాలి. ఈరోజు శ్రీనివాస్ కానీ కృష్ణంరాజు ప్రెస్లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్ని ఇమీడియట్లీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అమరావతి రాజధాని పరిధిలో ఉన్న మహిళలని వేశ్యలుగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఉండేది తాడేపల్లి ప్యాలెస్ అమరావతిలో కాదా అని అడుగుతున్నాం. వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా అని అడుగుతున్నాం. ఎందుకంటే పక్క మహిళని ఎప్పుడైతే వేసిగా వాళ్ళు అభివర్ణిస్తుండేటప్పుడు ఖండించకపోవడం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు కూడా వేసిల కిందనే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడా అని మేము అడుగుతున్నాం. రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యనిర్వహణ కార్యదర్శి అమిలినేని మధు పుట్టినరోజు వేడుకలను తిరుచానూరు 10వ వార్డు మెంబర్ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తిరుపతిలోని రుయా ఆసుపత్రి వద్ద కేక్ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని అమిలినేని మధుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దామినడు 10వ వార్డు మెంబర్ రమేష్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్షములతో అలిమినేని మధు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే రాబోయే కాలంలో స్వామివారి దయతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బీఎంఎస్ నాయకులు బాలకృష్ణ, మణి, యుగంధర్ రెడ్డి, గరుడ రూపెన్స్ జశ్వంత్, ఆర్జే యూత్, టీడీపీ ముఖ్య నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో శాస్త్రోక్తంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి విద్యార్థులను తీసుకువచ్చిన తల్లిదండ్రులు. మహిళలను అసభ్యకరంగా మాట్లాడి దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి. తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న దేవదేవుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.